గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుగుల కృష్ణమాచార్యులు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సోదరికి అనేక అభినందన సహస్రాలు. ఈ మీడియా ఏదైతే ఉందో డ్రీమ్స్, కలలు, నా స్వప్నాలన్నీ సాకారమగుగాక. ఆ సాకారమైంది సమాజం బాగుపడితే, నాకు మనస్సులో ఉండేటువంటి ఏ సమాజం అయితే ఉందో ఈ సమాజం బాగుపడి రామరాజ్య స్థాపన అయితే సంతోషం. అంతులో 100% కాకుండా ఎంత శాతం బాగుపడినా అభినందన సహస్రాలు. కనుక మీడియా బంధువులకు అందరికీ, సాంకేతిక నిపుణులందరికీ శుభాకాంక్షలు. రాబోయే శ్రావణ మాసపు శుభాకాంక్షలు ముందే అందిస్తూ వర్ధతాం అభివర్ధతాం. లోకంలో ఉత్తమమైన సంస్కారవంతమైన మీడియా వర్ధిల్లుగాక. సోదరి, ఏదైనా ముచ్చట్లు చెప్తాం. తప్పకుండా. మా అందరి తరఫున మీకు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు. ఆయుర్వర్చో యశో బల అభివృద్ధిరస్తు. ముఖ్యంగా రోగాలు లేకుండా ఆరోగ్యవంతమైన జీవితముతో ఆనందంగా ఉందురుగాక. అది ఈ కాలానికి ముఖ్యం. అవును, నిజంగా. ధన్యవాదాలండి. అయితే నేను అడగాలనుకున్నది వివాహ వ్యవస్థ గురించి. అంటే ఒకప్పటి వివాహ వ్యవస్థకి ఇప్పటి వివాహ వ్యవస్థకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అదంతా ఈ వివాహ వ్యవస్థ, ఈ వ్యత్యాసం, ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు తీసి పక్కన పెడితే, నా వరకు మా అమ్మమ్మ తాత ఉన్నారు, మా అమ్మ నాన్న ఉన్నారు, ఇప్పుడు నేనున్నా. ఒక్కొక్క పర్సన్ని, వాళ్ళ ఇద్దరు వ్యక్తుల్ని కనుక చూసుకుంటూ వస్తే చాలా చాలా భేదాలు ఉన్నాయి ఒక్కొక్క తరానికి, వాళ్ళలో వాళ్ళకి. ఎందుకు ఇదంతా రోజు రోజుకి మారుకుంటూ వస్తుంది? దేని వల్ల ఇది మళ్ళీ ముందులాగా అవ్వదంటారా? ఒక దారికి వెళ్ళిన తర్వాత ఆ దారికి రమ్మని అంటే చాలా కష్టం, చాలా శ్రమతో కూడుకుంది. కానీ మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. తాతలు ముత్తాతల నాడు ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇలా మార్పు చెందుతూ ఎందుకు వచ్చింది? కానీ మంత్రాలు మారలేదే. ఆనాడైనా అదే మంత్రం, ఈనాడైనా అదే మంత్రం. ఆనాడు కన్యాదానమే, ఈనాడు కన్యాదానమే. ఏవి మారలే, ఆచారాలు మారలేదు, ఏమీ మారలేదు. కానీ ప్రవర్తనలు మారాయి. ఒక్క ఉదాహరణ తలంబ్రాలు. దాని అర్థం తలన్ ప్లస్ ప్రాలు, తలంబ్రాలు. శిరస్సు పైన ఉంచుకునే అక్షతలు, బియ్యం. బియ్యం. ఆ బియ్యం ఎట్లా కలపాలి? ఆడపడుచులు అందరు, ముత్తైదులు అందరు కలిపి నెయ్యి, పసుపు, కుంకుమ, బియ్యం. మూడింట్లో నెయ్యి జ్ఞానం, నెయ్యి జ్ఞానం, పసుపు కుంకుమ సౌభాగ్యం, బియ్యము పోషణ. ఈ మూడు బాగుండాలి. జ్ఞానము ఉండాలి, సౌభాగ్యం, ఆడపడుచు కోరుకునే దంపతులు కోరుకునే సౌభాగ్యం ఉండాలి, పోషణ ఉండాలి. ఎక్కడో భిక్షము ఇవి లేకుండా మేము ఆనందంగా ఉందుముగాక. అది పోయి ఈ మధ్య కాలంలో ఏమొచ్చాయి? రంగురంగులైన అన్ని వచ్చాయి వేడుకలు. దాన్ని కాదంటే కోపం, అవునంటే తప్పు బ్రాహ్మలది, అంతే కదా. అవునంటే బ్రాహ్మలది తప్పు. అది రాను రాను ఏమైపోతుంది? సీటీలు కొడుతున్నారు. తలంబరాలప్పుడు ఆ అమ్మాయిని ఇట్లా అవుతున్నాడు, అబ్బాయిని ఇట్లా అవుతున్నారు. లాగొచ్చా? అది లాగకూడదే. వాళ్ళిద్దరూ అప్పటిదాకా ఒక మాట, ఇక్కడ ఇతరులు ఎవరైనా వేరే విధంగా ఉంటే నన్ను క్షమించాలి. అప్పటిదాకా అమ్మాయి తల ఉంచుకొని ఉంటుంది, మాంగళ్యం అప్పుడు ఇట్లెత్తుంది, మాంగళ్యం అప్పుడు ఇట్లెత్తుంటుంది, ఆనందిస్తుంటుంది మాంగళ్య మూడు ముళ్ళ బంధానికి. ఆ తర్వాత ఆవిడ వీరలలిత. అప్పుడు ఇద్దరికి భార్యాభర్తలకు ప్రేమ పోటీతనం. అప్పుడు ఆనందాన్ని పంచుకోవడం ఇద్దరు, వాళ్ళిద్దరికే సంబంధం. ఈ మధ్యలో వీళ్ళెందుకు? అదే కదా. వాళ్ళు ఇప్పుడు ఆ ఇద్దరు ఆనందాన్ని పంచుకున్నట్టు, సీతారాముల కళ్యాణం ఆనందం. ఆ ఆనందంలో మధ్యనొచ్చి వీళ్ళు వెనక్కి లాగడం, వాళ్ళు వెనక్కి లాగడం, ఈమె పోయడం, ఓహో నీ కింద పడిపోయినాయా, ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ మనం కోరుకొని తెచ్చుకున్నాయి తప్ప అవి ఉండకూడదు. అంటే కోపం. ఇప్పుడు లోకల్లో మా వేడుకలకు మీరు అడ్డొస్తున్నారు, ఇది ఉండకూడదని ఎందుకు? తప్పు.
తప్పు. వేడుకలు వేడుకలే. ఇది అదే బయట వేడుకలు వేరు, అదే పూలున్నాయే ఇలా చల్లడం వేరు. ఆ యనమండూరు ముత్తైదులో ఎవరో ఆడపడుచులో ఉండి ఆ పూలని ఇలా చల్లితే పుష్ప వర్షం అది. కానీ ఇవి ఈ ప్లాస్టిక్లు ఇవి 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 ఆ తర్వాత అంతవరకు బాగానే ఉంది, తప్పు అనుకోకండి. ఆ తర్వాత భార్యాభర్తలు అక్కడ ముందు వెళ్తారు, బంధువులు వస్తారు, బంధువులందరూ ఆశీర్దిస్తారు, జరుగుతుంటుంది వివాహ వ్యవస్థలో. ఇక్కడ ఈ బియ్యం ఉన్న దగ్గర చిన్న పిల్లలు వచ్చి ఆడుకుంటారు ఆ వాటితోటి. ఆ ఆడుకునేటప్పుడు ప్లాస్టిక్ తో ఉండే తీసుకొని వాటిని గ్లాసులలో వేసుకొని అనుకోకుండా నోట్లో వేసుకున్నాడు అనుకోండి, లోపలికి పోతే ఎంత ప్రమాదం. అవును, పిల్లలకి అది ఎవరైనా ఊహిస్తున్నారు ఆ ప్రమాదాన్ని? మళ్ళీ ఏది సమాజం ఎటుపోతుంది, సమాజం ఎక్కడికి? మన వేడుకల కోసం అందానికి ఒకటి. రెండు, దీనికి ఒక రకంలో చెప్పాలంటే కారణం మీరు తాత ముత్తాతల నాడు ఫోటోలు లేవు. ఒకే ఒక ఊరికి ఒక స్టూడియో ఉంటే గొప్ప, మండలానికి ఒక స్టూడియో ఉంటే గొప్ప. నా అనుభవంలో యాదగిరి గుట్టలో 1960లో ఒక్క స్టూడియో ఉంటే గొప్ప. రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ వచ్చినాడు ఆ బల్బులు పెట్టి ఫోటోలు కొడుతుంటే మేమంతా ఆశ్చర్యపోయి ఓ ఇలానా అలానా అనుకున్నాను. ఇప్పుడు అడుగడుగున స్టూడియోలే, అడుగడుగున ఇదే. ఒక పెళ్లికి ఎన్ని 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 ఒక రకంలో ధనము. ఫోటో ఎక్కడ ఉండాలి? ఫోటో జ్ఞాపకం. ఏ జ్ఞాపకం? హృదయంలో ఫోటో ఉండాలి. భర్త ఫోటో భార్య హృదయంలో, భార్య ఫోటో భర్త హృదయంలో ఉండాలి. ఇది చెరగని ఫోటో. అవి అవి అందరి కోసం. నువ్వు అందరి కోసం, సమాజం నువ్వు అందరి కోసమా నా కోసమా? ఇది పెద్దలు చెప్పాలి. ఇంటి వాళ్ళే ప్రోత్సహిస్తే, సమాజంలో ప్రోత్సహించేవాళ్ళు ప్రోత్సహించకూడదు. ఇది వద్దు బాబు అని చెప్పాలి ఒకటి. ఇంకొక ముఖ్యమైన ఘట్టం నేను చెప్తున్నాను, ఇది అందరు గమనించాలి. తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. ఇన్ని లక్షలు పెట్టి పెళ్లి పందిని వేస్తున్నారు, ఒక్క మామిడి కొమ్మ ఉంటున్నదా? ఉండట్లే. ఎందుకు? నిత్య కళ్యాణం పచ్చతోరణం వెంకటేశ్వర స్వామికి, తిరుమల వెంకటేశ్వర రోజు మామిడి తోరణం, ఆలయాల్లో మామిడి తోరణం శుభం అన్నిట్లో. ఏది లేదు అంటే వేరే వాటికి ప్రాధాన్యం ఇస్తున్నాను తప్ప నిజమైన వాటికి ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఆ తాతల కాలం నాడు పెళ్లి అన్నాం కనుక, ఊర్లో తాతల కాలం పెళ్లి అయితే ఏముండేది? ఊర్లో కొమ్మలు కొనుక్కొచ్చి పందిరిసేవాళ్ళు, పచ్చని పందిరి, 5 రకాల కొబ్బరి మట్టలు, మామిడి కొమ్మలు, మోదుగు కొమ్మలు, అన్ని కొమ్మలు, మర్రి కొమ్మలు అన్ని తీసుకొచ్చి పంచపల్లవాలంటాం, అన్ని తీసుకొచ్చి పచ్చని పందిట్లో సన్నాయి రాగాల నడుమ ఆనందంగా. ఇప్పుడు ఈ మధ్యన ఇవి వచ్చాయి ఆర్టిఫిషియల్, ఈ డ్రమ్ములు వచ్చాయి, భజంత్రీలు వచ్చాయి. ఓ సౌండ్ పొల్యూషన్ తప్ప ఏమిటి? కనుక వివాహపు వ్యవస్థ మంచిది, బాగుంది, ఇంకా ఉంటుంది. కానీ మనం ఆచరించే పద్ధతులలో లోపాలు. నేను ఫోటోకే దీని కోసమే ఉండాలి. మళ్ళీ ఇంకొకటి, రెండో పెద్ద బ్రాహ్మడు ఫోటోగ్రాఫర్. ఈ బ్రాహ్మడు చెప్పిన అయినకుండా ఆ పిల్లగాడు ఆ బ్రాహ్మడు చెప్తే వింటాడు. ఏమని? మళ్ళీ ముట్టుకో, మళ్ళీ దండ వేయి, నవ్వు ఏది, మళ్ళీ ఇక్కడ ముద్దు పెట్టుకో. ఇవన్నీ అవసరమా? ముద్దు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ముద్దు పెట్టుకుంటారు, వాళ్ళకి అది వచ్చేది సహజంగా వచ్చేది. ఇవన్నీ అవసరమా? కాదన్నామనుకో మనం తప్పక్కడ బ్రాహ్మణ నీకు దక్షిణకు పిలిచాను, నీ పని ఉంచుకుని నాకెందుకు అడ్డు వస్తున్నావు? వాస్తవం అండి. కనుక కొన్ని వాస్తవానికి దూరంగా వెళుతున్నాయి, అది వెళ్ళకూడదు అని కోరుకుందాం. సమాజంలో అలా వెళ్లకుండా నిజమైనటువంటి కళ్యాణం కోసం ప్రాధేయపడదాం. ముహూర్తం అంటున్నాం, ఎంతవరకు ముహూర్తం సకాలంలో జరుగుతున్నాయి? అన్ని పండితుల ఇళ్లలోనే సకాలానికి జరగకపోతే పామర్ల ఇళ్లలో ఏముంటుంది? కనుక ముందు ఈ బరాతులు, ఊరేగింపులు, వీటికి ఇవన్నీ ఆడంబరాలు తగ్గించుకొని ఆ గంటనో 3 గంటలో ఆ రోజో ఆ 16 పండుగ దాకానో ఆ నియమాలు ఉంటే తర్వాత దైవం. మన ప్రయత్నం మనది చేసేసి ఆ రక్షిస్తే చాలు. అప్పుడు పెద్ద అమ్మ ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఎట్లా చెప్తే అట్లా వినేవాడు. ఇప్పుడు ఎవరు చెప్పినా వినం. అయిపోయి పెళ్లి పీటల మీద కూర్చున్నామంటే వీరుడు శూరుడు, అంతే. వీరుడు శూరుడు అంతే. ఇంకొక మాట నేను చెప్తాను. చేతికి బెల్లం అంటుతుంది ఇదంతా అని తమలపాకు పెట్టి జీలకర్ర బెల్లం పెట్టి తల మీద పెట్టిస్తే ఇందులో ఉండేటువంటి వైదిక శక్తి, యోగ శక్తి, బ్రహ్మచర్య దీక్షలో సంపాదించుకున్న నీలో ఉండేటువంటి ఒక ఆత్మీయ బలం, అంటే కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఏ విద్యుత్ ప్రసారం ఉందో
ఆ పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఆ ఛార్జ్ బెల్లం నుండి అక్కడికి వెళ్ళాలనా, ఇప్పుడు తమలపాకుకు పోవాలనా? తమలపాకే పోతుంది. తన అరచేతిలో రేఖలు, అవును, ఈ రేఖల నుండి ఆ చేతికి వెళ్ళాలి. ఆవిడ ఈయనకి, ఈవిడ తడికి, ఈ తడిది ఆవిడకి వెళ్ళాలి. అక్కడ అంటుతుంది అని నీకు చిన్న దీనికోసం నువ్వు అది వాడితే. కానీ మీరు చెప్పే వరకు ఈ ఆకు లేకుండా జీలకర్ర బెల్లం పెట్టే విధానం ఉందని చాలా మందికి తెలీదు. అందరూ ఆకుతో పాటే పెట్టాలేమో అని అనుకుంటున్నారు. ఇప్పుడు అది వచ్చే వరకు ఏమవుతుంది, ఇప్పుడు అమ్మే వాళ్ళు కూడా షాపులలో వాళ్ళ వ్యాపారం కాబట్టి ఇవి తీసుకుపోవా, అవి తీసుకుపోవా, ఇవి అవసరం, ఇవి అవసరం అంటే ఓహో ఇవన్నీ అవసరమేమో అని అన్ని తీసుకొస్తున్నాం. అసలు ఈ ముఖ్యమైన మర్చిపోతున్నాం, ఏవేవో అవసరం లేని అన్ని తెస్తున్నాం. కనుక వివాహపు వ్యవస్థ పవిత్రమైనది, మొట్టమొదటి మాట. ఇప్పుడు ఈ జీలకర్ర బెల్లం ఆ లగ్నం ఏదైతే టైం ఉందో దాని ప్రకారంగా పెడితే ఇంకా తర్వాత ఎంత ఆలస్యమైనా పర్వాలేదా? ఎంత ఆలస్యం తర్వాత వేరు, ముందు ఆ సమయంలో సుముహూర్తంలో సులగ్నంలో సహస్రారం అంటుంది. ప్రాణం వచ్చేది అక్కడనే, ప్రాణం పోయేది అక్కడనే, మనకు తెలియదు. నా మనిషికి నవరంధ్రాలు ఉంటాయి, ఆ నవరంధ్రాల్లో ఇది ముఖ్యమైన రంధ్రం. అందుకే చిన్నప్పుడు వెనకట అమ్మమ్మ తాతయ్య అన్నారు, అప్పుడు ఆమిదం పెట్టి ఇక్కడ మాడ రాసేవాళ్ళు బాగా. ఇప్పుడు షాంపూ పెట్టుకొని స్నానం చేసి వస్తే ఆ జీలకర్ర బెల్లం అంటుకుంటలేదు, అంటుకోకుండా ఒత్తి పెడుతుంటే జారిపోతుంది. పక్కకు వాళ్ళు ఏమంటారు, ఎందుకు జారుతున్నది, ఇక అక్కడి అనుమానాలు మొదలవుతాయి. కాబట్టి మొట్టమొదలు మనకు వచ్చే అనుమానాలు వస్తున్నాయి. అనుమానం రాకూడదు. జీలకర్ర బెల్లం జారినా ఇదైనా ఏం కాదు, కానీ ఉంచుకోవాలి ఇక్కడ. ఎందుకు? పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ విన్నారా, సగుణాత్మకమైన విద్యుత్ ప్రవాహము వాళ్ళిద్దరు పంచుకోవాలి అన్యోన్యంగా. ఆ బ్రహ్మచర్య దీక్ష నుంచి గృహస్థాశ్రమం. ఆ గృహస్థాశ్రమం ఎన్ని ధర్మాలండి, గృహస్థ ఆశ్రమంలో ధర్మాలు ఎన్నున్నాయి. ఇంటికి దీపం ఇల్లాలు, ఆవిడ వస్తుంది త్యాగమయ్యి, వంశాన్ని గోత్రాన్ని అన్ని వదిలి నీ ఇంటికి అడుగు పెడుతున్నప్పుడు నువ్వెంత ఆవిడని ఆధారంగా చూడాలి. కొత్త ఇల్లు, కొత్త బావ, కొత్త ప్రపంచం. ఆ ప్రపంచంలో ఆమెకు స్వాగతం పలికినప్పుడు ఎలా ఉండాలి? కనుక భయం ఉండకూడదు, ప్రేమ ఎక్కువ ఉండాలి. ఇది నా ఇల్లు అని రావాలి, మా కోడలు అని రావాలి, అన్నీ. ఇప్పుడు కర్ణునికి మరణానికి ఎన్నో కారణాలు అన్నట్టు ఇప్పుడు సమాజంలో వచ్చే చెడుకు ఎన్నెన్నో కారణాలు, ఎవరిని ఏమనలేం, చూస్తూ ఉంటాం, అయ్యో అనుకుంటాం, అంతే. అది ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా ఈ ఒక జీలకర్ర బెల్లం ఒకటే కాదు, ఆ తెర పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చాలా గొప్పది. అందులో ఉండే సూక్ష్మార్థాలు వేరు, అనేక అర్థాలు ఎన్నెన్నో ఉన్నాయి. తెరలో ఉండే దారపూసలు ఏమిటో అవన్నీ దేవతలే. అయితే తెర అని మనకు తెలియదు. తెర అంటే అడ్డు అని మనం అనుకుంటాం. మనది అంతవరకు తెర అడ్డు నిజమే. తదాస్తు అనే దేవతలు, ఒక్కసారి అందరు పక్క ఇద్దరి మధ్యలో జరిగిపోయి అందరూ తథాస్తు మంచిగా ఉండండి. చూపులు కలిసిన శుభవేళ. ఆ చూపులు ఎలా ఉండాలి? ఆనందంగా ఉండాలి. అయ్యగారు చెప్పి నువ్వు కళ్ళు చూసుకో, ఇద్దరు చూసుకో, అయ్యగారు చెప్పకూడదు. వాళ్ళకే సహజంగా రావాలి, వాళ్ళకే ఇద్దరికి అన్యోన్యంగా. అందుకు తెర. అంతకు పూర్వమే ఎప్పుడో చూసుకొని అన్నైపోయి ఉంగరం మార్చుకొని దండలు మార్చుకొని ఎంగేజ్మెంట్ నాడే అని చేస్తే సీతకి ఎంగేజ్మెంట్ ఎక్కడుంది? అంటే స్వయంవరము ఇలాంటివన్నీ. సో ఆ 8 రకాల పెళ్లికి అలాంటి మంచి ప్రశ్న. రెండో ప్రశ్న ఇది. వివాహపు వ్యవస్థ 8 రకాలు. స్వయంవరం అనేది వాళ్ళకు రాజులకు వాళ్ళకు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకు. అది దాంట్లో అంతరార్థాలు చాలా గొప్పవి, అంతరార్థాలు వేరు. ఇప్పుడు ఈ 8 రకాల వివాహ వ్యవస్థలో మనం మానవులు ఆచరించే వ్యవస్థ ఏంటి? ఇప్పుడు ఆర్షధర్మం. దీన్ని ఏమంటారు? సనాతన ఆర్షధర్మం. మనది పెద్దల నుంచి వచ్చినటువంటి మన ఆర్ష పద్ధతిలో మనం వ్యవహరిస్తున్నాం. అది సలక్షణమైనది, అందరు ఒప్పుకుంటారు, కాదని ఎవ్వరు అనరు. కానీ ఆ మంత్ర అర్థం తెలియాలి. తెలిసి ఓహో ఇది దీనికి ఇది అని ఇద్దరు అన్యోన్యంగా ఉంటే పచ్చ తోరణం, 3 పువ్వులు 6 కాయలు, పంచపచ్చగా హాయిగా కుటుంబ వ్యవస్థ వర్ధిల్లుతుంటుంది. చెప్పేవాళ్ళు ఉండాలి, ఆచరించే వాళ్ళు ఉండాలి. ఈ మధ్య కాలంలో ఏమింటున్నాం మేము, ఎక్కడన్నా వింటే ఆ ముసలోళ్ళకి ఏం పని లేదు, ఇక్కడనే చెప్తుంటారు, ఎందుకు అనేవాళ్ళు వచ్చారు. అది రాకూడదు. ఎంత అనుభవం ఈ చాదస్తం. ఇంకా పంతులు గారు ఎంతసేపు చదువుతాం మంత్రాలు ఇంకెందుకు అని ఆయన దక్షిణ కోసం వచ్చాడు, దక్షిణ కోసం తీసుకుంటారు. కానీ పంతులు కూడా చదివితే ఇంకెంతసేపు అంటే అదొకటి. ఇప్పుడు
ఇంకొక వివాహపు వ్యవస్థ మీరు మంచి ప్రశ్న వేశారు. పంతులు గారి దగ్గరికి పోయేటప్పుడు ఏమడుగుతున్నాం మనం? పంతులు గారు పెళ్లి ముహూర్తం చూసేటప్పుడు సెలవు దినం కావాలి, మాకు ఈ డేట్లలో కుదురుతుంది, ఈ డేట్లలో కుదురుతుంది, అది మధ్యాహ్నం ఈ టైం కంటే ఎక్కువ కాకూడదు, ఉదయం ఈ టైం లోపలైతే ఉపహారం ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి, కాబట్టి సంధి కాలంలో ఈ సమయంలోనే నువ్వు అన్ని నియమాలు పంతులకి ఇస్తే ఇంకా ఆయన ఎందుకు? అంతే కదండి. ఆయన చెప్తే నాకెందుకు వచ్చింది ఏదో నాది నేను అని అప్పటికి చెప్తాడు. ఆగదు, చెప్తాడు, పంతులు గారు చెప్తాడు, ఇది కాదండి, ఇదండి, ఇదండి, ఇదండి. అప్పుడు వెనకట మీ ముత్తాతల కాలంలోకి వచ్చేస్తే మధ్యరాత్రులు పెళ్లిళ్ళు ఉండేవి, ఇప్పుడేవి రాత్రి వివాహాలు. అప్పుడు ఏమీ లేదు, ఆనందం. అసలైన వివాహ పద్ధతి అదే అప్పుడు ఉండేది. తర్వాత మార్పు ఉన్నది, వివాహం ఇప్పుడు పంచాంగాలు కాలక్రమేణా ముహూర్తాలు అన్నీ ఉన్నాయి, వాటికి ఏం అసలైంది అని ఏం కాదు, ఇవి ఉన్నాయి. కానీ ఇద్దరికి సమానమైనది చెప్పేవాడు కావాలి, కలిసేది కావాలి, వీళ్లకు నిశ్చయం ఉండాలి, ప్రేమ ఉండాలి, మంత్రాలపైన భక్తి ఉండాలి. అసలు నిజంగా ఇద్దరు వ్యక్తుల్ని ఒకటి చేసే ఈ వివాహ తంతుకి వాళ్ళలో కలవాల్సిన అర్ధనారీశ్వర తత్వం. అంటే ఇప్పుడు ముందర ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలి అనుకున్నప్పుడు పురోహితుడు వాళ్ళలో చూడాల్సిన విధానాలు ఏంటి? అంటే కొన్నిసార్లు కలవకపోయినా వాళ్ళకు మ్యాచ్ చేసి పేర్లు మార్చి అవన్నీ తర్వాత వచ్చినవి. అవి ప్రేమ వివాహాలకు వచ్చినాయి, నిజమైన వివాహాలకు కావు. ప్రేమ వివాహాలు ఇక తప్పదండి. పంతులు గారు ఏం చెయ్యాలి అంటే మీకు వీళ్ళకి ఈ పేరు మీద ఇది కలుస్తలేదు, ఈ పేరు మార్చండి, ఆ పేరు మార్చండి. అమ్మాయి పేరుకే ముఖ్యం, అమ్మాయి పేరే మార్చడం, అబ్బాయి పేరు మార్పు లేదు, అబ్బాయికి లేదు, ఎందుకంటే ఆయన దగ్గరికి వస్తుంది ఆవిడ కాబట్టి. అది రెండోది, మా ఇంట్లో చెడు జరిగిందండి, ఇప్పుడు ఈ సంవత్సరం అనుకున్నాం కావాలి అంటే నువ్వు చేయకు కన్యాదానం, ఇంకోటితో చేయించు. ఇవన్నీ మనము పెట్టుకున్నాయి తప్ప శాస్త్రం కాదు. ఆల్టర్నేట్స్ అంతే, దానికేదో సవరించుకుంటారు తప్ప కాదు. కాబట్టి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే బదులు ముందే ఆకులు పట్టుకొని మనం సహజంగా తెలుసుకొని ఉంటే అంతా సుభిక్షం, క్షేమం దేశానికి, ఇంటికి, ఒంటికి. ఇప్పుడు ఈ పెళ్లి చూపుల విధానం కానివ్వండి, ఈ ఎంగేజ్మెంట్, నిశ్చితార్థాలు, ఈ రిసెప్షన్లు, ఇవన్నీ తంతులు ఉన్నాయా? ఇవన్నీ ముఖ్యంగా చెప్పాలి అంటే వెనకట పెళ్లిళ్ళకి ఎవరు పోయేవాళ్ళు? పెద్దలు చూసుకునేవాళ్ళు. ఆ ఊరికి వెళ్ళి అమ్మాయి చూసేది కాదు, అబ్బాయి చూసేవాడు, వాళ్ళు పెద్దలు నిర్ణయించేది. ఇప్పుడు ప్రశ్న వేశారు, నేను ఎందుకంటే ఉపాధ్యాయుడిని కాబట్టి ఒక్క మాట చెప్తాను, ప్రజలు కూడా నన్ను క్షమించాలి. మేము స్కూల్కు కాలేజీకి వెళుతుంటే అక్కడ జంటలు కూర్చునేవాళ్ళు, ప్రేమ జంట, పెళ్లి జంటలు కాదు, ప్రేమ జంటలో ఏదో ముచ్చడి పెడుతుండేవాళ్ళు. ముచ్చడి పెడితే అది తుమ్మ చెట్టు, నేను చూసేవాడిని, నాకు కొద్దిగా విజ్ఞానం కదా, చూసేవాడిని. తుమ్మ చెట్టు కింద కూర్చొని అక్కడ ఏముంటాయి, పువ్వులు ఉండవు, ఏముండవు, ఇసుక. ఆ ఇసుకను ఈమె పట్టుకుంటుంది, ఆ ఇసుకను ఆయన పట్టుకుంటాడు. ముచ్చట్లేంటి, మన ప్రేమ ఎట్లా, మన ఇది ఎట్లా, ఆ ప్రేమ ఎట్లకు ఇసుకతోట పువ్వులతోట. నేను ఆ పిల్లల్ని పిలిచేవాడిని క్లాస్ రూమ్ లో, ఒరే మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు కదరా, అదేదో మల్లె చెట్టు కింద మాట్లాడుకోవచ్చు కదా, ఆ ముళ్ళ చెట్టు జీవితమే మళ్ళీ ముళ్ళ కంపాది. అంటే స్థలం కూడా ప్రభావితం అవుతుందా? అన్ని ప్రభావాలు ఒక్కటి కావు. జాజి మల్లెని ఎందుకు చెప్పారు, మల్లె తోట అని ఎందుకు చెప్పారు, చంద్రుణ్ణి ఎందుకు చెప్పారు, ఇవన్నీ ఉంటుంది ప్రతిదీ పరిసర ప్రభావం తప్పకుండా ఉంటుంది. కనుక మనస్సు బాగుండాలి, చెప్పేవాడు ఉండాలి, వాళ్లకు తోచాలి, ఆనందంగా ఉండాలి, అంతే. బైక్లో లిఫ్ట్ ఇస్తే పరస్థిని ముట్టుకునేదే కాదు అప్పుడు ఆ కాలంలో. ముట్టుకున్న తర్వాత వీడు బ్రేక్ వేయడం, ఇవే ఎక్కడి నుంచి వస్తున్నదో ఏంటో తెలియదు. కనుక అనేక రకాలుగా, ఒకవేళ ఇంకొక తప్పు అనుకోకండి, ఒకవేళ వీడు బ్రేక్ వేయకుండా ఏం లేకుండా పోతే ఆవిడ ఫ్రెండ్స్ తోటి వాడే అంత బ్రహ్మచారి ఉన్నాడు, కనీసం మాట కూడా మాట్లాడలేదు, ఓ రెండో ప్రవరాక్యుడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. రెండు దిక్కులు, అమ్మాయి దిక్కు, అబ్బాయి దిక్కు. కనుక దాన్ని వదిలిద్దాం. ఉన్నాయి తప్పులు, ఉండకూడదు. మంచి కాలం రావాలి, మంచి వాళ్ళు కావాలి, ఆనందంగా ఉండాలి, తెలియని వాళ్ళు తెలుసుకోవాలి. మనం కూడా మీడియా నుండి మంచిని పంచదాం, ప్రేమను పెంచుదాం. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పెళ్లి చూపులు ఈ తంతంతా లేనే లేదు, అంటే పెద్దవాళ్ళే నిర్ణయించేవాళ్ళు, అబ్బాయికి అమ్మాయిని చూపించకుండా, అమ్మాయికి అబ్బాయిని చూపించకుండా వీళ్ళు వివాహం అంతా కుదిర్చిన తర్వాతే ఏదైనా. మరి ఈ నిశ్చితార్థము, ఇక్కడికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళడము, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళే చూసేవాళ్ళు. వెనకటి నుంచి ఉన్నాయి, పెద్దలు చూపించే ఇప్పటికి ఉన్నాయి, కానీ పటిష్టంగా ఇప్పుడు లేవు. ఏం మిస్ అయిందంటారు ఇప్పుడు? పటిష్టంగా ఎందుకు లేవు అంటే పిల్లవాడు, వాళ్ళ కోరికలు, బంధువులు,
బంధువులు పక్కకు బంధువులు స్నేహితులు దాన్ని ఇతరములుగా చేస్తున్నారు. అవును. కనుక ఉమ్, లేదు ఉమ్, లేదు అది ఒప్పుకుంటేనా చాలా చక్కటిది. ఉమ్, పెద్దలు నిర్ణయించి బాగా చేస్తే అయిపోయాయి. ఆ. ఏం కావాలి? రెండు మనసులు ఒకటి కావాలి. అంతే. పై రూపురేఖ కాదు, ఉమ్, లోపలి రూపురేఖ చూడాలి. మనస్సు మంచిదైతే అంతా శుభం. అంతా శుభమే. ఇప్పుడు ఎంతవరకు వెతుక్కోవాల్సి వస్తుంది అలాంటి వెతుక్కోవచ్చు? వాళ్ళు. స్వీట్ షాప్ పోతున్నాం, పై ఆడంబరమే చూస్తున్నాం, అవును. లోపల ఆ స్వీట్ ఎన్ని రోజులకు తయారైంది ఏమిటని చూస్తున్నామా? లేదు. లేదు. పండు అంతే, ఉమ్, పండ్లు అంతే, ఏదైనా అంతే. అవును. అంతకంటే పై ఆడంబరం వద్దు, మనశుద్ధి. ఉమ్, అందుకోసం వేమన బాగా చెప్పాడు, బాండ శుద్ధి లేని ఆచారమది వంటకమది. ఉమ్, అది అందుకోసం బాండ శుద్ధి కావాలి, మనస్సు శుద్ధి కావాలి. అయితే లోకమంతా శుద్ధి ఎందుకు కాదు? ఉమ్, తనలో తప్పు లేకుంటే ఎవరూ ఏది అనుకోరు, అవును. ప్రపంచమే ఆనందం. శకుంతల అంది ఈ మాట. ఉమ్, ఉమ్, శకుంతలను దుష్యంతుడు నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. ఉమ్, అనడమే కాదు, ఆ పిల్ల భరతుణ్ణి చూపించినప్పుడు అన్నాడు. అప్పుడు శకుంతల ఏమంది? పుత్ర గాత్ర పరిశృంగ సుఖంబు చేకను, ఒక్కసారి నీ బిడ్డని పిల్లగాడిని కావలించుకొని ఆ మాట చెప్పన్నాడు. ఆ, ఈ పిల్లవాడిని నువ్వు ఆలింగనం చేసుకొని చెప్పవయ్యా అని సుప్రీంకోర్టు ఆ, హస్తినాపురంలో దుష్యంత మహారాజు అందరి ముందు అడిగింది ఒక స్త్రీ. ఆనాటికి విద్య లేదు స్త్రీలకు. ఉమ్, ఎట్లా చెప్పింది అంటే, ఆ తండ్రి గారి దగ్గర జరుగుతున్న పిల్లలకు తండ్రి గారు ఉపదేశం చేస్తున్న మంత్రాలు విని ఉంది ఓ, రోజు. ఆ మంత్రం శక్తి ఈమెలో ఉంది కనుక వాదించగలిగింది. ఉమ్, ఉమ్, ఆ పున్నామో నరకాత్రాయితే పుత్ర, కనుక నువ్వు పుత్రుడిని ఒకసారి ఆలింగనం చేసుకో అని సుఖం కూర్చి చెప్పింది. ఒక సీసపద్యం మొత్తం చెప్పింది. నన్నయ్య భట్టారకుడు ఎంత ఇచ్చాడు? ఆ, నన్నయ్య భట్టారకుడు శకుంతల విషయంలో చాలా గొప్పగా ఇచ్చాడు గృహస్థ ధర్మం. కనుక స్త్రీలు చెప్పినప్పుడు వినాలి. దుష్యంతుడు విన్నాడు, ఆకాశవాణి చెప్పింది, పలికింది, ఆనందంగా భరతుడు వచ్చాడు. ఉమ్, కనుక వివాహపు వ్యవస్థ చాలా గొప్పది. అయితే ఆ శకుంతలది గాంధర్వ వివాహం, క్షత్రియులు కాబట్టి గాంధర్వ వివాహం అది. ఇంకా ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోంచే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎక్కువ తక్కువ భేదాలు ఉండకూడదు భార్యాభర్తల మధ్య. ప్రస్తుతం ఉన్నదే ఇది ఎక్కువ, దీనివల్లే విడాకుల వరకు అది వెళ్తున్నారు. మొట్టమొదట పోవాలి. ఉమ్, కారణం అపూర్వ సౌందర్యవతి అహల్య. ఉమ్, అహల్య అంత సౌందర్యవతి ఎవ్వరు లేరు. ఆ, పంచకన్యలు అసలు 5గురు, దానిలో అహల్య అపూర్వ సౌందర్యవతి. ఉమ్, మళ్ళీ గౌతముడు ఉమ్, గడ్డము మీసాలున్న ఋషి. అవును. మళ్ళీ ఇద్దరికి ఎట్లా కట్టాడు బ్రహ్మ? ఆ, ఎలా ఉన్నారు? ఉమ్, తప్పు జరిగింది. మళ్ళీ ఆమె క్షమించమని కోరింది. ఉమ్, క్షమించడం రామపాద ధూళిచేత క్షమించడం జరిగింది. ఆ, అది క్షమించడమే సహజం. కనుక అది కావాలి ఉమ్, లోకంలో, గొప్పది కావాలి. తప్ప ఎంతమంది ఋషులు ఆ, ఎన్ని రాజకన్య తపస్సు చేసుకుంటే పుట్ట పెరిగితే ఆ పుట్టల్ని మిణుకుమని కళ్ళు కనపడుతుంటే అదేదో మిణుకు పురుగు అనుకొని గడ్డితో పొడుస్తుంది, కనిపోతుంది. అప్పుడు ఆ ఋషి వచ్చే రాజుతో చెప్పాడు, నీ కూతురు ఆడుకుంటే ఇలా చేసిందే అంటే, అయితే నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని చేశాడు. ఆమె అలా ఉంది. సుమతి చరిత్ర ఎంత లేరు. ఉమ్, అప్పుడు ఏ రూపాన్ని చూశారు? అవును. ఏ అందాన్ని? మానసిక అందం. కాబట్టి అరుంధతి నక్షత్ర దర్శనం ఎందుకు చూపిస్తారు? ఉమ్, ఆఖరుకు పెళ్లి వివాహ వ్యవస్థలో అవును. అరుంధతి నక్షత్రం మహాపతివ్రత. ఉమ్, మహాపతివ్రత అంతే. మనం కూడా ఇంట్లోనే పెద్దలు పతివ్రతలు హాయిగా వాళ్ళకి దండం పెట్టమే, ఉమ్, వాళ్ళు చెప్పినట్టేనమే. ఇంటి ఇంకేముంది? ఏమీ లేదు, ఆనందం. ఆ తల్లే అంటుంది, ఇంకెంతసేపు ఇక్కడ ఉంటావమ్మా, మీ ఆయన గదిలోకి వెళ్ళిపో అని ఆమెనే చెప్తుంది. ఆ, కనుక వివాహపు వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది భారతదేశానికి. ఉమ్, విదేశాల సంగతి వదిలిపెట్టేద్దాం, దానికోసం అంతే. తర్వాత సంగతి. అవును. కానీ ఇక్కడ మాత్రం మన భారతదేశానికి ఆనందం ఇప్పటికీ ఎప్పటికీ ఉండాలి. ఎప్పటికీ ఉండాలంటే ఈ చిన్న చిన్న తప్పులు జరగకుండా మన జాగ్రత్త జరగకుండా మనం చూసుకోవాలి. అన్యోన్యంగా తప్పు జరిగినా ఉమ్, అవును. క్షమించుకుంటూ అక్కడ దాకా పోకూడదు. ఉమ్, ఉమ్, ఏది విడదీయడం కాదు, విడదీయటం. మనది కలిపేదే. అవును. మీరు మంచి అన్నారు విడాకులని. అవును. జీలకర్ర బెల్లం కలిపారు, కలిపారు. ముద్ద చేశారు, 3 దేవతలు వచ్చారు, అవును. అందులో బ్రహ్మ కూడా వచ్చాడు కదా. ఆ. ఓ బ్రహ్మ, నువ్వు సృష్టి చేస్తావు వదనయ్యా, ఉమ్, ఈ జీలకర్రను జీలకర్ర చేయి, బెల్లాన్ని బెల్లం చేయి అంటే ఏమంటాడు? నేను కలపడమే తప్ప విడదీయడం నా చేత కాదు. అది చిన్నది మాట, అవును. అర్థం మనం మనం ఎక్కడ లేదు, అనుకోవడానికి. శాస్త్రంలో లేదు, ఉమ్. మనం అనుకోవటానికి. అదే. ఉమ్, కాబట్టి పాజిటివ్, మన దృక్పథం ఉమ్, మంచి దృక్పథం అంటే అంతా మంచే కనపడుతుంది. అంతే. మన చూపు మంచిది, అంతా మంచే. అవును. తల్లి స్త్రీయే,
చెల్లెలు స్త్రీయే, భార్య స్త్రీయే, దేవతా స్త్రీయే, అంత ప్రకృతి అంతా స్త్రీమూర్తే. మళ్ళీ నువ్వు చూపులో ఉంది అంతే. నువ్వు లేకుండా చెడు చూపు చూసేస్తే ఎట్లా ఉంటుంది? అవును. ఆ చెడు ఉండకూడదు. అది ప్రతిఘటన అనే సినిమాలో బాగా చూపించాడు. క్లాస్ రూమ్ స్టూడెంట్స్ అది రావాలి. అలాంటి చెప్పి పిల్లల్లో మార్పు రావాలి, చైతన్యం. అందుకోసం అన్ని మీడియాలో ప్రయత్నం చేయాలి, సినిమాలో ప్రయత్నం చేయాలి, అన్ని ప్రయత్నం చేయాలి. కాకుండా వేరే 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 పెడుతూతే వేరే వేరే పెడుతూ వాళ్ళు వెళ్తాయి. సమాజం కూడా, సమాజం మీద అన్ని ప్రభావాలు ఉన్నాయి. ఆ ప్రభావాలు ఉండాలి. వ్యాపారం వ్యాపారమే, వ్యాపారం వ్యాపారమే. కానీ అక్కడ ఆలోచించాలి. డైరెక్టర్ అయినా, నిర్మాత అయినా, నటుడైనా, ఎవరైనా అది కావాలి. ఒక నటుడు గడ్డం వేస్తున్నాడు అని అందరు గడ్డం పెంచుకుంటే ఎట్లా? స్మార్ట్ తనం పోతుంది కదా, పోతుంది కదా, తప్పదు కదా. అంతే. దేనికదే. నేను ఒకటి ఉదాహరణ అన్నాను, తక్కినవి కూడా అంతవరకు. అంతే. అంటే పక్క వారితో పోల్చుకొని వారే చేస్తే నేను అది చేస్తానే పోకడ కరెక్ట్ కాదు. ఒక పర్యాయంలో ఒకనాడు, ఒక రోజు నాడు అక్కినేని నాగేశ్వరరావు నేను ఇద్దరం కలిసి మాట్లాడే అవసరం వచ్చింది. మాట్లాడుతున్నాం. రోషయ్య గారి కోసం ఆలస్యం అయితే రానందుకు ఆయన పెద్దలకు ఎవరో మాట్లాడాలని మాట్లాడుతున్నాం. మీరు ఈ స్టెప్స్ ఎందుకు తెచ్చారండి అని నేను అడిగాను. వయ్యారి రంగి అని ఇలా పాటలు. అంతకంటే ముందే ఆచల గారు నేను స్టెప్స్ వేసాను, కానీ నేను సమాజానికి చెడు అందించానయ్యా అని ఒప్పుకున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు ఒప్పుకున్నాడు. నా చేత కొంత సమాజానికి చెడు కూడా వచ్చిందండి ఆ కాలంలో. మరి ఇప్పుడు ఇంకెంత వస్తుందో నాకు తెలియదు. కనుక మనము సమాజానికి ఏమిస్తున్నాం అనేది ఉంటే చాలు. నేను మాట్లాడుతున్నాను, సమాజానికి మంచిపోయిందా సంతోషం, చెడు వచ్చిందా నన్ను క్షమించండి. నా మాటల్లో ఏమన్నా ఉంటే క్షమించండి. మా మంత్రాల్లో కూడా చివరికి ఏమంటాం మేము మంత్రాలు? ఉపచారాపదేశేన కృతాన హరహరన్మయ అపచారాన్ని ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుష. ఓ భగవంతుడా, నేను సత్యావ్రతం చేసేటప్పుడు ఎన్ని పొరపాటు చేశాను, నన్ను క్షమించు. అదే ఇంట్లో అత్తయ్య నువ్వు నన్ను పొద్దుటి నేను ఎన్ని తప్పులు చేశాను అత్తయ్య నన్ను క్షమించు అంటే గొడవ లేదు. భర్తతోటి అన్యాన్ని ఏమని ఉంటే ఏమనుకోకండి, ఏదో కోపంతో అని ఉండొచ్చు అంటే గొడవలు. ఈ భర్త కూడా నేను పొద్దుటికి పోయి వచ్చాను, ఏదో ఆఫీసులో గొడవ అయింది, ఏమనుకోకుంటే ఇలా అని ముద్దు పెట్టుకుంటే సరిపోయా. ఏముంది, అక్కడికే ఆగాలి అంతే. అంతే. అంటే ఇద్దరిలో కూడా ఆ క్షమా గుణం ఉండాలి, ఓపిక ఉండాలి. అది అన్నిటికంటే గొప్పది క్షమా గుణం. ఇది నేను చెప్పడం లేదు, ఆంజనేయుడు అంటాడు. ఆంజనేయుడు లంకను కాల్చిన దహనం తర్వాత అయ్యయ్యో నా కోపం ఎంతవరకు వెళ్ళిపోయింది, ఆ లంక దహనంలో సీత కూడా పోయిందేమో, సీత కూడా అని క్రోధం గూర్చి తిట్టుకుంటాడు తనను తాను. క్రోధం ఎంత పని చేస్తుంది, క్షమ లేకపోవడం అని తిట్టుకుంటుంటే గంధర్వులు ఆకాశం నుంచి వెళుతుంటారు. యక్షకిన్నర కింపురుష గంధర్వు వెళ్ళుకుంటూ వాళ్ళేమన్నారు, వెంటనే ఒక అంత లంక దహనమైంది కానీ సీత దహనం కాలేదు. సీత నదగ్ధ, ఆవిడకు ఏమి కాలేదు. అప్పుడు ఈయనకు ఆనందం కలిగింది. కాబట్టి మనకెక్కడ ఇచ్చినా క్షమ గొప్పది. క్షమ అనేది ఓర్పు అనేది చాలా ఉండాలి, కొద్దిగా కాదు. ఎంత చెప్పినా తప్పే దాని గురించి. అంతే అంతే. నిజంగా అంటే ప్రస్తుతం ఏదైతే చెడు పోకడతో వెళ్తుందో ఆ వాస్తవాన్ని నిజంగా కళ్ళకు కట్టినట్టుగా మీరు చూపిస్తున్నారు. మీరు ఒక మాట అంట, ఒక్కటి సినిమా చూడదలుచుకున్నప్పుడు షో రిలీజ్ అయినాడే ఎందుకు చూడాలి? ఓ నెల రోజుల తర్వాత చూస్తే ఏం పోతుంది? అదే సినిమా అదే ఇది. ఒకటి. రెండు, మా ఇంట్లోనే హోమ్ థియేటర్ ఉంది కదా, అదే తెచ్చుకొచ్చుకొని ప్రింట్ తెచ్చుకొచ్చుకొని తర్వాత ఇంటి కుటుంబం అంతా కలిసి సినిమా చూడొచ్చు కదా. సినిమా టాకీస్కే పోయి అక్కడికే ఫ్రెండ్స్ తోటి పోయి ఓ అని ఈలలేస్తూ ఎందుకు చూడాలి? అది వద్దు. వద్దు. ఓపిక కావాలి, ఓపిక కావాలి. అందుకోసం మనం ఏమన్నారు, వేడి 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 అన్నం తినకు, చల్లార్చక ఉమ్మగిలేదాకా ఉండరా బిడ్డ, అంతే. అన్నిట్లలో అన్నిట్లలో. గురువు గారు, మన సనాతన ధర్మం గురించి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. అంటే అసలు ఏముంది సనాతన ధర్మంలో, సనాతన ధర్మం అంటే ఏంటి అనేది కొంతలో కొంత అవగాహన వచ్చినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలు, విలువలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం సక్రమంగా పాటించకపోవటం వల్లే ఇప్పుడు ఏదైతే పరిస్థితులు మనం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చూస్తున్నామో అవన్నీ చూడాల్సి వస్తుందా? అసలు ఏంటి, ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉన్నాయి, ఆచార వ్యవహారాల ప్రకారంగా పిల్లల పెంపకం ఏ రకంగా ఉండాలి, వివాహ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేయండి. నాకు చదువు లేదు, అనేకులు భార్యలు, కానీ ఇప్పటికే నేను ఏకపత్ని వ్రతుడినే. పిల్లలు పుష్కళంగా, పిల్లలు ఉన్నారు. మంచి భార్య తర్వాత ఆమె పెళ్ళి అయిన తర్వాత నేను చదువు మొదలు పెట్టాను. చదువు ఎంఏ పిహెచ్డి ఎక్స్టర్నల్. గుళ్ళె పూజారి ఉంటూ పూజారి యాదగిరిగుట్టలో చదువుకున్నాం. అప్పుడు మీలాంటి వాళ్ళు ఏమన్నారు, నువ్వు పూజారి కదనయ్యా,
మంచిగా ప్రభుత్వానికి వెళ్ళొచ్చు కదా, ఈ దక్షిణలు ఈ ఎందుకు ఇలా చెయ్యి, ఇలా ఉండొచ్చు కదా, Hmm. ఈ చెయ్యి కంటే ఇలా ఉండొచ్చు కదా అన్నాడు అంతే. పై స్థాయి. అప్పుడు వెళ్ళాం Hmm. సర్వేలు, మా డీజీపీ మహేందర్ రెడ్డి Hmm. మా స్కూలే, Hmm. ఆ, బుర్రా వెంకటేశం Hmm. మా సర్వేలు రెసిడెంట్ స్కూల్. అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. అది మంచిది, మరో ప్రపంచం, చాలా చక్కటి విజ్ఞానం. Hmm. ఆ తర్వాత అక్కడి నుంచి జూనియర్ లెక్చరర్ రావడం, డిగ్రీ కాలేజీ, ఇవన్నీ సహజంగా వచ్చేవి. ఆ తర్వాత పిహెచ్డి చేయడం. Hmm. అంటే PhD. ఇప్పుడు మీ జాతక రీత్యా లేని అన్ని మీకు వచ్చినాయి అని అంటే ఏటికి ఎదురీత ఒక పట్టుదల. రకంగా అది మీ పట్టుదల పట్టుదల అనుకోవాలా? అంతే. అంటే మీరు వివాహం తర్వాత కాబట్టి ఆవిడ ఆమె జాతక అదృష్టం, రీత్యా- ఆమె కాలం పెట్టేందుకు అది కదా? ఆమెకి ఎప్పుడైనా ఆమెదే, Hmm. అది మాత్రం వాస్తవం. అంటే ఇది నమ్మొచ్చు. ఇల్లు ఇల్లాలు. ఇల్లాలు. అవును. ఆవిడ ఎవరు? లాలిత. లాలిత అంటే లాలిత అంటే ఆనందాన్ని పంచునది, లాలించునది, Hmm. భర్తకు ఆనందం అందించునది లాలిత. ఆ. ఒకటి, అనేక అర్థాలు. అంతేనా? Hmm. ఇంటికి దీపం ఇల్లాలే. అవును. ఇంటిని చూసి ఇల్లాలని చూడమంటారు ఇది కదండి. ఇల్లును చూడు, ఇల్లాలిని చూడు. అవును. ఇల్లును చూడు, ఇల్లాలిని చూడు. ఆవిడ లాలిత. ఆవిడ Hmm. అందరికి అన్నం పెట్టాలన్నా, ఏం చేయాలన్నా పురుషుడు దండగా. ఆ. పురుషుడు దండగాని కాదు, అంటే అంత ఆమె- వ్యవహారం రాదు వీళ్ళకి. అంత వాళ్ళకి సహనం తెలుసు. ఉండాలి. స్త్రీకి సహనం గొప్పది. Hmm. కారణం ప్రసవం స్త్రీకే, పురుషుడికి లేదు. అవును. కారణం 9 నెలలు Hmm. తాను గర్భాన్ని ధరించి లోపల అతన్ని హాయిగా ఉంచేసి Hmm. మంచి మంచి మాటలతోటి లోపల విజ్ఞానం పంపించి, ప్రసవం అంటే పునర్జన్మతో తను ప్రసవం ఇచ్చి Hmm. పెంచి పెద్ద చేసి లోకానికి వీరుడు కావాలి, Hmm. శూరుడు కావాలని కలలు సాకారమైతే కౌసల్య సుప్రజ రామ. Hmm. కౌసల్య సుప్రజ రామ కలలు సాకారమైతే. కాకుంటే Hmm. పోయి ఏం చేస్తాం అనుకుంటుందంతే. Hmm. పోయి ఇలాంటి వాడు పుట్టాడు, అయ్యో ఏ దేవుడా నేను ఏం పాపం చేశాను. ఏం పాపం చేయలే, ఆ. ఇద్దరిది సమానం, భార్య భర్తలది ఇద్దరిది సమానం. ఆ. కానీ బాధపడేది తల్లి. అవును. ఎక్కువ. అవును. ఎక్కువ బాధ తండ్రి ఆడవారికి ఉంటుంది. తండ్రికి ఉంటుంది బాధ, కానీ అంత ఉండదు, ఉండదు. ఆమెకి ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటారు? ఇది సహజం, సృష్టి స్త్రీ ధర్మమేనా? మాతృస్వభావం, Hmm. కాఠిన్యం పురుషుడి స్వభావం, ఆ. ఆర్ద్రత మా స్త్రీ స్వభావం. ఆ. సహజంగా ప్రకృతి సిద్ధం అంతే. అవును. రాముడు ఇప్పుడు దేవుడికి విష్ణువుకు కోపం వచ్చి, ఒరే పాపి నువ్వు నా దగ్గర రాకూడదు పరమపదానికే అంటే ఆ. ఆమె ఏమంటుంది, పాపా వాడు పాపాలు చేశాడా, అన్ని తప్పులు చేశాడా అని తల్లి ఏమంటుంది లోపల నుంచి, Hmm. నాన్న అట్లే అంటాడు రా, చూడరా, ఆగరా, నేను వస్తా అని చెప్పి తల్లి ఎట్లనో అక్కడ ఆదిలక్ష్మి కూడా అంతే. ఆ. పైన ఆదిలక్ష్మి కూడా పాపా నువ్వు చేయలేదా తప్పు, నేను చేశానా అంటాడు Hmm. నారాయణుడు. అప్పుడు ఏమంటుంది, అక్కడ అరణ్యంలో నువ్వు ఉండగా శూర్పణకు వచ్చింది, Hmm. నిన్ను ప్రేమిస్తా అని వచ్చింది. అవును. వచ్చినప్పుడు అవునో కాదో నువ్వు చెప్పుకోవాలి. Hmm. నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదు, నిన్ను ప్రేమించట్లేదు, నాకు భార్య ఉందనో చెప్పుకోవాలి. అవును. చెప్పుకున్నావు, బాగుంది, అవును. అంతవరకు ఆపేసేయాలి, వెళ్ళిపోమనాలి. Hmm. అనలే, నువ్వు ఏమన్నా లక్ష్మణుని చూపించావు, అవును. నాకు ఒక ఆమె ఉంది, ఆయనకు ఎవరు లేరు పో అన్నావు. అది పాపం కదా, అంతే ఒక కదా. ధర్మాత్ముని చెడగొట్టడమే కదా. అవును. లక్ష్మణుడు సరి శిక్ష వేశాడు, తర్వాత వేరు. Hmm. అది ధర్మాత్ముడు ఉత్తముణ్ణి నువ్వు చెడగొట్టానికి ఓహో అని అప్పుడు నారాయణుడు Hmm. నేను కూడా తప్పు చేశానా అని అప్పుడు పిల్లగాడి దగ్గరికి ఉంటాడు. మనం ప్రాణం పోయిన తర్వాత, తప్పు పాపాలు చేసిన తర్వాత, పైకి పోయిన తర్వాత అప్పుడు ఆ బిడ్డని తీసుకొని కూర్చోబెట్టుకొని, నాన్న ఇక ముందు ఆ పనులు చెయ్యకు అలా నిజంగా చెప్తారా? చెప్పాలి. కానీ శిక్షలు పడతాయి కదా. అలా నిజంగా చెప్పాలి, అలా నిజంగా వాడు తయారు కావాలి. మళ్ళీ అవును. అతనిలో మార్పు రావాలి. రావాలి. అంతే Hmm. అంతే. వచ్చిందా Hmm. సంతోషం, రాలేదా గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకుపోతాం, తాగితే అది దానికి ఆనందం, అంతే. తాగుకుంటే దాని ఇష్టం. అవును. అవును. కర్తవ్యం మనది, తల్లిదండ్రులది. అవును. తల్లిదండ్రులది మొదటిది, కర్తవ్యం వాళ్ళది. Hmm. అది అంతే. అధ్యాపకుడు అంతే. Hmm. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదైనా తప్పు చేశారు పిల్లలు, అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులనే తప్పు అని అంటారు. అంటే పెంపకం బాలేదు కాబట్టి పిల్లలు ఇలా పాడైపోయారు అని. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా తలరాత అని కూడా అనుకున్నాం. మరి తలరాత ప్రభావం ఎక్కువ ఉందా వీళ్ళు చేసిన పెంపకమా? అన్ని ప్రభావాలు ఉంటాయి, ఒకటి కాదు. Hmm. లోపల ఉండే గర్భధారణ అప్పటి నుండి ప్రారంభం నుండి ప్రభావం ఉంటుంది. Hmm. మొదటిది. రెండవది పెంపకం ప్రభావం ఉంటుంది. Hmm. మూడవది సమాజము యొక్క స్థితి ప్రభావం ఉంటుంది. Hmm. సహజంగా వచ్చేటువంటి స్నేహిత బంధువు అవును. ఉంది, ఆ ప్రభావం ఉంటుంది.
వాస్తవం. ఉదాహరణకు సెంట్ ఉంది, అవును. సెంట్ రాసుకున్న ఆయన నన్ను తాకి వెళ్ళాడు, నాకు కొద్దిగా ఇట్లా అనగానే ఆ ప్రభావం సెంటుది నా మీద పడింది, బా అనుకున్నా, కొద్ది ఒక నిమిషం ఆనందపడినా. అదే నేను అక్కడ బస్ స్టాండ్ లో నిల్చున్నా, పక్క టైర్లు అతను కాలబెట్టాడు, టైర్లు కాలుతున్నాయి, పొగ వచ్చింది నేను ఇంటికి పోగానే అంత పొగ అంతా ఎక్కడో చెడ్డది పొగ, అది సమాజ ప్రభావం. అవును అవును, ఇది సమాజ ప్రభావం. పిల్లవాడు బాగుపడుతుంటే అరే చదువుడు ఎందుకురా సినిమాకిరా అటు ఆడదాంపా అంటే అది సమాజ ప్రభావం. కాబట్టి స్నేహితులు కారణం. దుర్యోధనుడు చక్కటి రాజనీతిజ్ఞుడు, దుర్యోధన దగ్గర చెడు ఉండడం వేరు, కలిపురుషుడు చెడు వేరు, మంచి రాజనీతిజ్ఞుడు. అయినా కర్ణుడు ఉన్నాడే, పోని కర్ణుడు చెడ్డవాడు కాడు, దానకర్ణుడు, కానీ చెప్పింది మాటలు. ఒకడేమో స్నేహితంగా చెప్పాడు, ఇంకొకడేమో కక్ష సాధించుకొని శకుని చెప్పాడు. శకుని లోపలుండే కక్ష, గాంధారి వాళ్ళ తల్లిదండ్రుల మీద ఉండే కోపంతో ఆ పగ తీర్చుకోవడానికి మిత్రత్వంతో చెప్పాడు. కనుక సమాజ ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటారు? అంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు, ఏ ప్రభావాలున్నా తాను ఆటుపోటులకు నిలబడితే ఉత్తముడవుతాడు. పెను తుఫాన్లు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు, విన్నారా? అన్ని ఉండి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. అవును, అన్నీ ఉండి పండిత వంశం, తల్లి మంచిది, తండ్రి మంచిది, అన్నీ ఉన్నాయి, కానీ చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం చెప్పలేం. ఎందుకు గర్భధారణ అని కూడా ఒక మాట అంటున్నాం. కారణం, గర్భంలో ఉన్నప్పుడు విన్నవాడు ప్రహ్లాదుడు, గర్భంలోనే నారదుడు చెబుతూ ఉంటే కథలన్నీ విన్నవాడు ఇది. ఆ తర్వాత ఒక తొడ మీద కూర్చోవాలని పట్టుదలతో ఉన్నవాడు ధ్రువుడు. రాజ్యపాలన ఏది కాదు, నా తండ్రి తొడ మీద నేను కూర్చోవాలి, మా సోదరుడు ఇంకొక తాను కూర్చున్నాడు, నాకు అదృష్టం దొరకలేదు అని పట్టుబట్టాడు. కాబట్టి ధ్రువుడు అయ్యాడు, ధ్రువ తార అయ్యాడు, పట్టుబట్టి భగవంతుని సాధించుకొని. అది మూడవవాడు అభిమన్యుడున్నాడు. అభిమన్యుడు గర్భంలో ఉండగా తల్లి అడుగుతూ ఉంటే అర్జునుడు మొత్తం పద్మ వ్యూహంలో ఎట్లా భేదించాలి ఏమిటి వెళ్ళి ఆ యుద్ధ తంత్రం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి గర్భధారణలు ఎలా ఉండాలో మనకు కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఈ ప్రభావం ఇప్పుడు పిల్లలు పెరిగే విధానం యొక్క ప్రభావం గర్భధారణ నుంచే మొదలవుతుంది. గర్భధారణ నుంచి ప్రారంభం. తానే సెల్లు, క్షమించాలి ఆడపడుచులు, తానే సెల్లు పట్టుకొని తానే డంగ్ 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 అనే మాటలు విని, అదే గర్భధారణప్పుడు మంచి మ్యూజిక్ వింటే, మురళీ గానమో వీణా గానమో, ప్రశాంతమైన చిత్తమో, భర్త ఒకవేళ చెడువాడైనా తాను ఆనందంగా, రాక్షస వంశం ప్రహ్లాదుడిది రాక్షస వంశం అయినా తల్లి ఆనిముత్యం ప్రహ్లాదుడు అంతే, తన భావన తను ఉండి తను ఇది చేసుకుంటే అయిపోయాయి. అంతేకాదు తర్వాత పోషణకు వచ్చే వరకు పోషణ, రెండోది పోషణ వచ్చే వరకు దాదితో పాలు దాగించి పంపిస్తే దాంట్లే అవుతారు. తన సైన్యం తను పాలు దాగించి తను హద్దుకొని తన హృదయంలో ఉండే ఆనందాన్ని బిడ్డకు పంచి, ఒక వృక్షం ఉంది చెట్టు, రోజు నీళ్లు పోసి ఆ చెట్టుని ఇలా అంటే అది మంచిది ఎదుగుతుంది. అందుకోసం మొక్కై వంగనిది మ్రానై వంగున. లోకంలో మన సామెతలు మామూలు పుట్టలే, అందుకు పెంచాల్సింది తల్లి. ఆ పునాది అనేది గర్భధారణ నుంచి ప్రారంభం. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా జాగ్రత్త, పెళ్లి నాటించే, అసలు పెళ్లి నాటించి. అవునా? పెళ్ళప్పుడు ఇద్దరు, వివాహ వ్యవస్థ భారతదేశానికి 3 పువ్వులు 6 కాయలు. అన్ని దేశాలకు ఆరాధన ఆనందం అందించేది భారతదేశంలో వివాహపు వ్యవస్థ. ఆ వివాహపు వ్యవస్థలో ఆ తొందరపాట్ల మంత్రం తెలియదు, మనకు ఆ మంత్రాల అర్థం తెలియదు, ఏమిటో తెలియదు. ఏదో జరుగుతుంది అంటే జరుగుతుంది అని ఆచార రీత్యా పోతున్నాను తప్ప, అక్కడ భర్త పెళ్లి పిల్లవాడి చేత, వరుణి చేత పండితుడు ఏం చెప్పిస్తాడు పురోహితుడు? ధర్మ ప్రజా సంపత్త్యర్థం స్త్రియం ఉద్వహే. ధర్మ ప్రజలు పుట్టటానికి, మంచి కొడుకో బిడ్డనో పుట్టటానికి ఈవిడను నేను స్వీకరిస్తున్నాననే మంత్రం. మళ్ళీ ఆ మంత్రము యొక్క రహస్యం ఇద్దరికి గొప్పతనం తెలిసి ఉండాలి కదా. అవును, వాస్తవం, అది తెలిసి ఉండాలి. ఇద్దరు అలా పాటించాలి. అవును. ఎంతమంది పాటిస్తున్నారో ఒకటి.
రెండు Hmm. ఇంకా జరిగి ఆఖరి చివరికి ఘట్టానికి వచ్చే వరకు Hmm. అక్కడ మామగారు ఏం చెప్పిస్తాడు? ఆ పచ్చని పందిట్లో పండితుల ముందు, బంధువుల ముందు, అందరి ముందు, అష్టదిక్పాలకులు, ముకోటి దేవతల వాళ్ళందరి ముందు ఏమంటాడు? Hmm. ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష న అతి చరామి. Ah. నేను నీదా కాకుండా ఏం పని చెయ్యను. ధర్మ అర్థ కామముల యందు నిన్ను అనుసరించే ఉంటాను. అంటే దాని ముందేంటి? Hmm. ధర్మం. అవును. ధర్మము చేత అర్థం, డబ్బులు, డబ్బు, ధనం సంపాదించ, ధనము చేత కామం, కోరిక. ముందే ఇప్పుడు కామం వచ్చింది, కోరికలు, ధర్మం పోయింది, అర్థం పోయింది. ఒక్కొక్కటి క్రమ పరిణామం. అవును. ధర్మభూతమైంది అది కావాలి, Hmm. అదే అక్కడ, అదే అక్కడ. Hmm. చివరికి మోక్షం వస్తుంది. ఈ మధ్యన మోక్షేచ అంటారు, తప్పు. మోక్షం ఆటోమేటిక్. ఓ, మనం మోక్షం మంత్రంలో కోసం లేదు ప్రయాసపడాల్సిన మోక్షమని. అవసరమే లేదు. మోక్షమని మంత్రంలో లేనే లేదు. ఆహా. నువ్వు పరీక్షకు ఖచ్చితంగా చదివి పట్టుదలతో ఉంటే హాయిగా ర్యాంక్ వస్తుంది నీకు. Hmm. ఏ ర్యాంక్ రావాలో ఆ ర్యాంక్ నీకు వస్తుంది. వచ్చి రాలేదంటే ఎక్కడో తప్పు ఉంటుంది, ఏదో దోషం ఉండి ఉంటుంది. అంటే కానీ నీ ప్రయత్నం నువ్వు ధర్మంగా చేస్తే నీ మోక్షం ప్రయత్నం ఖచ్చితంగా. నువ్వు చెయ్యి. యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోష. ఆ. ప్రయత్నం చేయడం నీ పని, అంతే. తర్వాత వదిలిపెట్టు. Hmm. అందుకే శాస్త్రంలో ఏమొచ్చింది? షడ్బిర్ మనుష్య యత్నాని సప్తబిర్ దైవ చింతన. మొట్టమొదటి దేవుడా అని దండం పెట్టకు, ఆ, ఆ. గాల్లో దీపం పెట్టకు. అవును. నీ ప్రయత్నం నువ్వు చేసి Hmm. ఆ దీపాన్ని రక్షించడానికి చేతిలో ఏదో 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 పెట్టుకొని Hmm. అప్పుడు దేవుడా అని అనుకో. కానీ నువ్వు ఏది లేకుండా పెను తుఫాన్లో నువ్వు దీపం పుట్టిస్తా అంటే ఎట్లా ఉంటుంది? అవును. అవును. దానికి అదే, దీనికి ఇదే. కాబట్టి తన ప్రయత్నం. అందుకే కృషి ఉంటే ఋషులు అవుతారు. అవును. కృషి ముఖ్యం. ఆ. అది భార్యాభర్తలు కూడా అంతే. ఎక్కడైనా దేనికైనా అవును. ముఖ్యమంత్రి Hmm. స్థానం రావాలంటే క్షమించాలి, నన్ను తప్పు పట్టదు ప్రజలారా ఎవ్వరు గాని. ఆ. ఎప్పుడైనా కలగన్నాడా Hmm. ఇప్పటి ముఖ్యమంత్రి వస్తుందని ఇలాంటి నాకు వస్తుందని. పదవి? అనుకున్నాడా? వచ్చింది, Hmm. అనుభవిస్తున్నాడు అంతే. ఎంతకాలం ఉంటుందో ఎవరు తెలుసు, అది కూడా తెలీదు. ఎప్పుడు ఏమవుతుందో. అవును. ఏది శాశ్వతం శత్రువు, కాదు. మిత్రుత్వం ఏమిటో. అవును. కనుక మాన్యులు అది పురాకృత సుకృతం. Hmm. ఆ తల్లి అనుకుంటుంది, అబ్బా ఆ. నేను సఫలం. భార్య అనుకుంటుంది, అమ్మ మా వారు ఉన్నత స్థితికి వచ్చారు, తర్వాతనా వేరు. కనుక అంజయ్య, ఇప్పుడు ఈయన గురించి కాకుండా, రేవంత్ గురించి కాకుండా, అంజయ్య గారు ఎప్పుడైనా అనుకున్నారా? ఎవరైనా Hmm. Hmm. తను చెప్పుకున్నాడు, 6 ఆనాల మనిషి అని చెప్పుకున్నాడు. ఆ. మళ్ళీ ఉత్తమ ముఖ్యమంత్రి అయ్యాడు. Hmm. ఆ కాలంలో, ఆయన కాలంలో ఎక్కడా ఈ స్ట్రైకులు లేవు. ఆ. ఏదో ఉంటే ఉండేవి. ఆ. అయ్యో ఉపాధ్యాయులు స్ట్రైక్ చేస్తూ ఆ హ్యాబిట్స్ నుంచి వస్తుంటే ఈయన కారు పోతే ఏంటే ఎందుకు అని డ్రైవర్ని అడిగాడు. Hmm. అడిగితే వాళ్ళు అన్నారు, టీచర్లు అండి వాళ్ళంతా టీచర్లు స్ట్రైక్ చేస్తారా అన్నాడు. సెక్రటరీ కొని వాళ్ళ కోరికలు సఫలం. Oh. కాబట్టి అన్ని తెలిసిన వాడికంటే ఏమీ తెలియని వాడు ఏకాదశి నాడు పోతాడు, అన్ని తెలిసిన వాడు ఆ మాసం నాడు పోతాడు. క్షమించాలి, అంటే తెలిసి పాటించట్లేరని అర్థం. ఇక అంతే అంతే. ఎందుకంటారు ఇది ఒక మూర్ఖత్వం అంతే. అనుకోవచ్చా? కొంత మొండి పట్టుదల, కొంత మొండితనం. ఏమైతుందిలే అని నిర్లక్ష్యం, మొండితోటి సహా నిర్లక్ష్యం. ఏమవుతుంది ఇప్పుడు? ఎవరు చూస్తున్నారు, ఎవరు అడుగుతారు? ఒక్కటి నేనున్నా, నేను పూజారిని అనుకోండి, గుడిలో పూజారిని. దేవుడు ఎవరు? ఆ దేవుడు 14 లోకాలకు చీఫ్ జడ్జి. కరెక్ట్. చీఫ్ జడ్జి. ఆయన ముందటనే నేను సక్రమంగా పూజ చెయ్యకపోతే, ఆయన బొమ్మ పటము అనుకుంటే మళ్ళీ నన్ను క్షమించేవాడు ఎవరు? అంతే కదా. అంతా ఆయన అయినప్పుడు ఆయన దగ్గరే మనం నాటకాలు ఆడితే ఎట్లా? అది ఈ జన్మల సఫలం కాకపోవచ్చు, మరి జన్మానికైనా అది ఉంటుంది. ఖచ్చితంగా. అప్పు అప్పే, బ్యాంకుల అప్పు అప్పే. అయితే తను తీర్చుకోవచ్చు, భార్య తీర్చొచ్చు. అవకాశం ఉందా? పాపంలో ఏ విధంగా? పాపంలో పంచుకోవడం. కానీ భార్య పుణ్యం భర్తకు వస్తుంది తప్ప భర్త పాపం భార్యకి రాదు. ఖచ్చితం. ఆడపడుచులకు ఖచ్చితం అది. ఎందుకంటాం? ఆమె ఆ ఇంట్లో పుట్టింది, ఆ వంశంలో పుట్టింది, ఈ వంశంలోకి వచ్చింది, ఈ వంశంలో వర్ధిల్లుతుంది. వర్ధిల్లుతూ సర్వం త్యాగమయ్యా, ఆమె అన్నిటినీ త్యాగం చేసింది. నీకోసం ఉన్నప్పుడు నీ పాపం పంచుతా అంటే ఎట్లా ఒప్పుకుంటారు ఎవరైనా? దేవుడు ఒప్పుకుంటాడా? మరి అట్లా అనుకుంటే ఇప్పుడు మనం కొంచెం ఇప్పుడు సమాజపరంగా ఆలోచిస్తే గురువుగారు, ఇప్పుడు ఈయన సంపాదించిన ధనం ప్రకారంగా బాధ్యతగా అన్ని సౌకర్యాలు ఆమె అనుభవించినప్పుడు ఈయన పాపమైన పుణ్యమైన ఎందుకు అనుభవించకూడదు? దీనికి మీరు మంచి ప్రశ్న చేశారు. ఒక రామాయణంలో ఇదే వాల్మీకి మహర్షి బోయవాడు
పక్షులను చంపుకొని తినేవాడు. ఆ. అక్కడి నుంచి అనుకోకుండా మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు సప్త ఋషులు పోతున్నారు. పాప ఆయన చూచాడు, కాలం మారే పరిస్థితి వచ్చింది. చూచి ఏమయ్యా ఇన్ని పాపాలు చేస్తున్నావు, నీకేం బాధ లేదా? నా డ్యూటీ నేను చేస్తున్నా, నా కోసం నేను చేస్తున్నా ఇదంతా. పోనీ నువ్వు చేసినంత పాపం అని నీకు తెలుసు కదా, ఈ పాపాన్ని ఎవరైనా పంచుకుంటారా? అందరికి వస్తుంది. ఇప్పుడు మీరు అడిగినట్టే నా భార్యకు నా పిల్లలకు కూడా వస్తుంది ఈ పాపము. అయితే ఒకసారి పోయి అడిగిరా. వాళ్ళు చూడండి అవును కాదని చెప్పలే ఋషులు. ఒకసారి వెళ్ళి అడిగిరా. వెళ్ళాడు. వెళ్ళి వెంటనే పిల్లల్ని అడిగారు, నాన్న నేను అంత సంపాదించుకొని వస్తున్నాను, నువ్వు తింటున్నారు మీరు, నా దాంట్లో మీరు ఏమైనా నువ్వు తెస్తున్నావు మేము తింటున్నావు, నువ్వు ఎక్కడి తెచ్చావో ఏంటో మాకే. సింపుల్ గా అంతే సింపుల్. పిల్లలు వదిలేశారు. అనుకున్నాడు, కొంత మార్పు వచ్చింది. ఇంట్లో వెళ్ళాడు, భార్యని అడిగాడు, ఏమి నేను అన్ని సంపాదిస్తున్నా కదా, నా పాపంలో నువ్వు తెచ్చినావు, వంట చేయడం నా ధర్మం, పిల్లలకు నీకు అందరికి వడ్డించి నీకు చేయడం ఇది, నువ్వు ఎక్కడి తెస్తున్నావో ఏం తెస్తున్నావు, నన్ను కట్టుకున్నావు కాబట్టి నేను నా ధర్మాన్ని నేను పాటిస్తున్నా, నీ ధర్మం నువ్వు. అప్పుడు జ్ఞానం కలిగింది. ఓహో ఈ పాపం అంతా. మనకు ఒకటి ఉంది ఉదాహరణ. అక్కడి నుంచి మారాడు వాల్మీకి భగవాన్, అక్కడి నుంచి మారాడు. అంటే మనకు ఆధారాలు లభించవు కానీ కథలు ఉన్నాయి, కథలు ప్రజలలో ఉన్నాయి, ఆధారాలు లభించవు. కనుక పాపం భార్యకు రాకపోవచ్చు, రావచ్చు కూడా. కానీ భాగస్వామి అయితే, కానీ భాగస్వామి అర్ధాంగి కదా, అర్ధాంగి కదా భాగస్వామి అంటే పాపంలో కాదు, పుణ్యం. ఇప్పుడు రేపు శ్రావణ మాసం, ఇది ఆషాఢ మాసం, వచ్చేది శ్రావణ మాసం. శ్రావణ మాసంలో అత్తయ్య ఆమెను కోడలను తీసుకొచ్చి వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేయిస్తుంది? అంటే ఆమె చేసిన పుణ్యం ఇల్లందరికీ, చేసిన పుణ్యం ఇంటికంతా రావాలి. మనది గొప్పది భారతీయ సంస్కృతి. కారణం పాల్గొన అది మాఘ పాల్గొన చైత్ర వైశాఖ మాసాల్లో పెళ్లిళ్ళు, జ్యేష్ఠ మాసం దాకా పెళ్లిళ్ళు. ఆ తర్వాత ఆషాఢం వస్తుంది. ఆషాఢం నెల రోజు విడి ఉండడం. ఇప్పుడు వేరు, ఇప్పటి కాలాలన్నీ వేరు. అప్పుడు అత్తగా తల్లిగారింట్లే ఉండాలి, ఈయన ఇక్కడనే ఉండాలి, అవన్నీ పెద్ద పెద్ద నియమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కడప దాటు ఏవో చెప్తారు, అవన్నీ వేరు. మొత్తం నవీన విప్రలంబేన శృంగార పుష్టిమశ్రుతి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆమె మనస్సు ఈయన మీద ఉంటుంది, ఈయన మనస్సు ఆ మీద ఉంటుంది. కనుక ఆ నెల రోజుల తర్వాత ఇద్దరు వచ్చి భార్యాభర్త అన్యోన్యం కాకుండా అత్తనే తల్లి అబ్బాయి తల్లే తీసుకొచ్చి ఇంట్లో పూజల పేరు మీద ఇద్దరిని కూర్చోబెట్టి పూజలు చేయించి వ్రతం చేయించి, ఒకవైపు నిష్ఠ, ఒకవైపు ప్రేమ, భక్తి, రక్తి. కనుక ఎందుకు ఇచ్చారు? మంచి సంతానం రావడానికి. ఇదంతా ప్రకృతి సహజంగా పెద్దలు ఏర్పరిచినటువంటి భాగం. అందుకు ఆషాఢం వస్తే విడదీస్తుంది, శ్రావణం వస్తే కలుపుతుంది. అంతే. ఇప్పుడు నిజంగా ఇది మన పురాణాల నుంచి ఉందా ఈ భార్య భర్తలు విడిగా ఉండటం అనేది? ఎప్పటి నుంచి విడిగా ఉండే పురాణాలు కాదు, మన సహజం. మనం ఇప్పుడు 12 గంటలకు నేను భోజనం చేయాలి, 12 గంటలకు నాకు భోజనం దొరకలే, అప్పటి నుంచి ఇక ప్రారంభం అవుతుంటుంది లోపల ఆకలి ఆకలి ఆకలి. ఏ ఆకలి ఎట్లుంటుందో చెప్పలేదు. కోరికలు కూడా ఆకలే, కోరికలు కూడా ఆకలే. ఆవిడని చూడాలని ఈయనకు, ఈయనను చూడాలని ఆయనకు, వీటి మనసులు. అనుకోకుండా మంచి పదార్థం దేవుడి దగ్గర నుంచి ఎక్కడో దొరికినటువంటి మధుర పదార్థమో మంచి రుచికల పదార్థం దొరికిందనుకో, అప్పుడు ఏం చేస్తాడు? ఆనందంగా అనుభవిస్తాడు. ఇక్కడ భార్యాభర్తలు కూడా ఆనందంగా అనుభవిస్తే మంచి జీర్ణం అవుతుంది. ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు, ప్రేమగా సల్లాపాలు అన్ని ఉంటాయి. అదే ప్రకృతి సహజం, మనం ఏర్పరచుకున్న నియమాలు. శాస్త్రాలు చెప్తాయి, శాస్త్రాలు అన్ని ఉన్నాయి, కానీ నియమాలు వాళ్లే ఏర్పరచుకుంటే చాలు. ఇప్పుడు నలుగురు 4 రకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు. మొన్న నేను అనుకోకుండా టీవీలో చూస్తూ అలీతో సరదాగా దానిలో ఆ తల్లి మాట్లాడుతూ, ఇద్దరు తల్లులు, ఈ శతమానం భవతిలో ఉన్న, నాకు కొందరు సినిమా వాళ్ళ పేరు తెలియదు, వదిలేద్దా పేరు. ఆ తల్లి మాట్లాడుతూ నాకు 14 ఏళ్లకే పెళ్ళయిందండి అంది. ఆశ్చర్యం, నీకు 14 ఏళ్లకు పెళ్ళైనా? అవునండి. అయితే మీ నాన్నకు నువ్వు ఎన్నో? నాకు నాకంటే ముందు 7 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములు. అంటే ఆ కాలంలో ఎంతమంది? ఈమెతో కలిపి 5, 7, 5, 12 మంది సంతానం. అయినా ఆ తల్లి ఇంతమందికి పెట్టింది. ఇప్పుడు 2 పిల్లలకే బాధపడితే మరి ఎక్కడ జరుగుతుందంటారు లోపం? మనస్సు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. మనస్సు అనేది ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి. మనస్సే అంతే. కుంతి అడవిలో పాండవులను
ఎట్లా పెరిగారు? మళ్ళీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. గాంధారి దగ్గర 100 మంది, అవును. మళ్ళీ ఒక్కడు యూసుడు అనేవాడు ఉన్నాడు అనుకోండి. ఉంటారు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వికర్ణుడు అనేవాడు ఉన్నాడు, అంత వేరు, కానీ తక్కువ. కాబట్టి చెడుకు ఉంటుంది, మంచి ఉంటుంది. పౌర్ణిమ ఉంది, అమావాస్య ఉంది, మంచి ఉంది, చెడు. దాన్ని తెలుసుకు, నిజం తెలుసుకు మెలగాలి మనిషిలాగా. సినిమా పాట, ఒక పాట, నిజము తెలుసుకు మెలగాలి మనిషిలాగా. ఆ పాటలు ఇవి ఇప్పుడు లేవు. 1 2 నన్ను మళ్ళీ వేరే విధంగా అనుకోకండి. బడిపంతులు సినిమా ఆనాటిది ఉంది. ఎన్టీ రామారావు గారు, అంజలి, బూచాడమ్మ బూచాడు. అప్పుడు మొట్టమొదట ఫోన్లు వచ్చిన కాలం. అప్పుడు ఏది ట్రంకాలు ఊరికి వచ్చింది అని అంటే ఊర్లలో ఎట్లా ఉండేది ఆ కాలంలో? ట్రంకాలు ఊరికి వచ్చింది పోస్ట్ ఆఫీస్ కంటే ఎవరో చనిపోయినారు, ఏదో చెడు వార్త వింటున్నాం అనేదే ఉండేది. ఇప్పుడు ఇంట్లో 5 ఫోన్లు 3 ఫోన్లు, ప్రతి వాళ్ళకు, పిల్లలకు ఫోను, అందరికి ఫోనేనా. మళ్ళీ ఏమైపోయింది? విచ్చలవిడి. దాన్ని ఎట్లా ఇప్పుడు కత్తి ఉంది, కత్తి ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. ఆయుధం అది మంచికి రక్షణ, బెదిరించడానికి దేనికైనా ఉంటుంది. మళ్ళీ అది తను వాడుకునే తీరు ఉంటుంది. కనుక అధ్యాపకుడి యొక్క పద్ధతి, పిల్లలను తీర్చిదిద్దాలనే మనసులో అధ్యాపకుడికి ఉండాలి, పిల్లవాడికి గ్రహించాలని ఉండాలి. అందుకే వివేకానందుడు ఒక మాట అన్నాడు. 2 రకాలు వివేకానందుడి సూక్తి లోపల. జీర్ణం కావాలి, ఇక్కడ మేధస్సు, ఇక్కడ అన్నం. ఈ 2 గురువుగారు అన్నం పెట్టాలి నా బిడ్డ కానీ తల్లి పెట్టాలి, మంచి ప్రేమతో పెడితే జీర్ణమవుతుంది. గురువుగారు అప్పుడు మంచి భోజనం చేస్తే బేవంటాడు, నిద్రపోతాడు. ఇది అలాగే గురువుగారు మంచి పాఠం భోజనం వలె పాఠం చెప్తే, మంచి విజ్ఞానం అందిస్తే, అబ్బా ఇందులో ఇంత రహస్యం ఉందా అని కళ్ళు మూసుకొని, అబ్బా ఏం చెప్పాడయ్యా ఆయన, అంతే. ఇదే పుష్టి, ఇది పుష్టి. చెప్పేవాడు బాగుండాలి, వినేవాడికి జీర్ణశక్తి ఉండాలి. ఇప్పుడు పాఠశాలలో అక్కడ లెక్చర్ ఇస్తుంటాడు, వీడు బొమ్మలు వేస్తుంటాడు, ముగ్గులు, అంతే. ఎక్కడిది? పెన్ను పట్టడమే లేదు, బుర్ర పెట్టడము లేదు, పెన్ను పట్టడము లేదు. ఈ మధ్య కాలంలో ఈ కరోనా పుణ్యం అంటూ ఆన్లైన్ క్లాసులని వచ్చిన తర్వాత మొత్తం చదువులన్నీ అటక్కెక్కాయి. ఫోన్ మంచిదే, చాలా మంచిది. విజ్ఞానం ఎంతవరకు వాడాలి? విజ్ఞానం కోసమే వినియోగించుకోవాలి. విజ్ఞానాన్ని వదిలిపెట్టి నువ్వు 24 గంటల క్రీడలకే పోయి ఏది చూడకూడదు. అది చూస్తే నీ మనస్సు చంచలం, మనస్సు మీద ఆ ప్రభావం ఎంత పడుతుంది? కనుక నిజం తెలుసుకు మెలగాలి. మనిషి అయినవాడు మనీషి కావాలి, మనీషి కావాలి. 10 మందితో చప్పట్లు కొడుచుకొని భేష్ రా, ఆయన్ రా అని అనిపించుకోవాలి. కానీ అలా అనిపించుకోకుండా వీడా అయ్యయ్యో అని అనుకుంటే సమాజం. కానీ సాధ్యం అంటారా ఈ మాట అనిపించుకోవడం? అంటే ఇప్పుడున్న కాలంలో, అంటే నా వర్షన్ ఏంటంటే, మనం ఎంత మంచిగా ఉన్నా మనం చూసి ఓర్చుకోలేక కూడా 4 రాళ్ళు వేసే వాళ్ళు ఉన్న ఈ సమాజంలో కావాలి. అదే నేను కోరేది, అది తట్టుకునే శక్తి. ఇది రాళ్లు వేస్తున్నారు ఇప్పుడు ఎదుట. మొన్న నేను ఇంటర్వ్యూ అని చెప్పాను చూడండి, అది ఆ రోజు నాడు అలీతో వచ్చింది, మంచిది. ఆ రోజు నేను ఎంత ఆనందపడ్డాను. ఇంకొక తల్లి అంది, నేను చూడగానే పెళ్ళెప్పటి నుంచి ఎదుటి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెప్తానండి అంది. 2 ఇంటర్వ్యూ అయింది అది. ఆ పేరు బాగుంది, శతమానం భవతులు ఉండే ఆవిడ. అట్లా అక్కడ ఇక్కడ సాగర సంగమంలో ఆమె అతనికి కమల్ హాసన్ తల్లిగా నటించింది, వంట ఆమె మంచి. అట్లానే మళ్ళీ ఇక్కడ అంతే, ఆవిడ ఎదుటి వాడిని చూస్తే నేను ఇది అన్నది. అయినా నీ దారి నువ్వు పాటించాలి, నీ దారి నువ్వు పాటించాలి. ఇప్పుడు మృగాలు కూడా ఇష్టం వచ్చినప్పుడు కోరుకోవు. మృగాలు కూడా నువ్వు ఆకలి లేనప్పుడు నువ్వు ఎంత పెట్టి తినవు, అదే ఆకలి అయిందనుకో తింటుంది, అంతే. ఈ మధ్య కాలంలో ఈ పశువులు, గేదెలు ఇవన్నీ ప్లాస్టిక్ తింటున్నాయి కవర్లు. ఎందుకు తింటున్నాయి? ఆకలికి. కడుపు నిండగా ఇంట్లో తన దగ్గర ఆ బాడీ ఉన్నటువంటి వాళ్ళు ఆకలి నిండుగా ఉంచే సాయిగా బయటకు ఎందుకు వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళినా పచ్చనిది. ఇప్పుడు ఇది వర్షాలు పడటం అంతే, పచ్చదనం లేదు, అంతా సిమెంటే, కాంక్రీట్. భూమిలోకి నీళ్ళు ఎక్కడ పోవాలి? భూమి ఎక్కడ ఉంచుకోవాలి? పచ్చదనం ఎక్కడ రావాలి? గడ్డి ఎక్కడ రావాలి? వృక్షాలు ఎక్కడ రావాలి? ఎక్కడో పెంచేస్తున్నాం. మెడపైన పెంచేస్తే ప్రకృతికి ఏం లాభం? అదే కదా.
జంతువులకేం లాభం? ఒకనాడు ఇంటి ముందర ముంగిళ్ళు ఉండేది, చావడి అరుగు మీద ఓరో వచ్చి కూర్చున్నావు, బాటసారి పోతూ అలసిపోయి వచ్చి కూర్చున్నావు. కూర్చుంటే ఇంటి వాళ్ళు వచ్చి యజమాని వచ్చి ఎక్కడండి, ఏ ఊరండి, ఏమండి మీకు మంచినీళ్ళు కావాలా, ఆఖరికి మజ్జిగ కావాలా అని అడిగారు. వీళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు తీసుకున్నారు. అమ్మా చల్లగుండు అన్నారు. ఇప్పుడు ఆ మాటలు వింటున్నామా? లేదు. నీళ్ళు అనుకుంటున్నాం, మజ్జిగ అనుకుంటున్నాం. మజ్జిగలో కల్తీ వచ్చింది, నీళ్లలో కల్తీ లేనిది ఎక్కడుంది? ఒక కొబ్బరి నీళ్లు, ఆ కొబ్బరి నీళ్ళు కూడా వస్తుందట. అదే కదా, ఇంజక్షన్స్ తో ఏదో అంటున్నారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. అది కూడా అయిపోతే ఇంకెక్కడిది కల్తీ ఉండేది? కల్తీ లేనిదేది తల్లి మనస్సు, తల్లి హృదయం, అదొక్కటి కల్తీ లేదు. ఉండేదా కర్మ. కర్మ. ఆమెకు కూడా కోరికలు ఉంటాయి. పోయి నేను ఇంట్లో వాడి తినే, ఇప్పుడు అంటే నన్ను మళ్ళీ క్షమించాలే మాటికి అంటున్నా, 7 జన్మలలో ఇలాంటి వాడు నాకు దొరకాలి అన్నప్పుడు పోయి ఈ జన్మకే వీడు దొరికిండు, ఇంకా ఇలాంటి వాడు మళ్ళీ ఇంకనా అనుకునే భావాలు కూడా రావచ్చు. ఉన్నారులేండి 2 రకాలుగా. ఈ జన్మకే ఇది అనుభవిస్తున్నా, ఇంకా ఇదే మళ్ళీ పంతులు గారు మంచివాడు, ఇంకా మంచి నేను కలలు కన్నా కలను నాకు ఇచ్చేటువంటి అటు ఉండాలి కదా తప్ప ఇదేమిటి అనుకునే వాళ్ళు ఉండొచ్చు. మనస్సు, అది వాస్తవం, మనస్సు. కనుక మనము సాధించుమురా. అందుకోసం వెలుగు నీడలనే సినిమాలు ఆనాటి కాలంలో శోకాన మరుగున దాగి సుఖమున్నట్లే, అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే. ఏమి ఆ సాహిత్యం, అది రావాలి. కష్టాలలో సుఖం ఉంటుంది. విన్నారా? సుఖాన్ని ఎంతవరకు అంతవరకే ఉన్నది అని సుఖాన్ని అనుభవించకూడదు. ఎంతవరకు అంతవరకే, ఏదైనా పరిమితి. కనుక అంతా మనం చేసుకునేదే. ఇవాళ వర్షాలు రావటం అంటే మనదే తప్పు, సహజం. అయితే ప్రభుత్వాలు చేయాలి. మళ్ళీ ప్రభుత్వాలు ఎంతవరకు చేస్తున్నాయి అనేది తర్వాత. అంటే మనం ఒక రకంగా ప్రకృతిని పాడు చేయటం వల్ల బాగా ఎంత ప్రకృతిని చెడగొట్టాలో అంత చెడగొడుతున్నారు. మ్యాక్సిమం ఎంతవరకు అంతవరకు పండ్లను కృత్రిమంగా పండిస్తున్నారు. కోయకుమి కసుగాయలని చిన్నప్పుడు పద్యాలలో చదివాం. ఆకుపచ్చగా ఉండేటువంటి పండుగాక ఉండేటువంటి కాయలు కొయ్యకురా బిడ్డ అని చెప్పేవాడు. ఇప్పుడు ఆ కాయలను కోసుకొచ్చి పెట్టేస్తున్నాం. ఇక చివరికి రేపు సీతాఫలాలు వచ్చే కాలంలో గొట్టి కాయలు కూడా తెచ్చి పండించి మా ఔషధుల చేత పండించి వాటిని అమ్మేస్తున్నారు. ఎక్కడ తగ్గుతుంది? అందుకోసం ఏది ఎప్పుడో అది అప్పుడు అలా ఉంటే అంతే. ఎప్పుడు తినాలో అప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలో అప్పుడు పడుకోవాలి, ఎప్పుడు చదవాలో అప్పుడు చదవాలి, ఎప్పుడు దండం పెట్టాలో అప్పుడు దండం పెట్టాలి, ఎప్పుడు తీర్థం తీసుకోవాలి అప్పుడు తీర్థం తీసుకోవాలి. అది లేకుండా స్నానం సంధ్య అనుష్ఠానం లేకుండా తీర్థం తీసుకుంటా దండం పెడతా అంటే ఎట్లుంటుంది? ఉంటుంది, దానికి ఏం కాదు, కానీ ప్రభావం ఉంటుంది. మెడిసిన్ డాక్టర్ గారు రాస్తారు, భోజనానికి ముందు భోజనం తర్వాత ఇన్ని గోళీలు ఈ గోళీలు వేసుకో అంటాడు. వేసుకోకుండా నువ్వు నేను ఎప్పుడో వేసుకుంటా అంటే ప్రభావం పోతుంది. 3 బాగుండాలి. డాక్టరు మంచివాడు అయి ఉండాలి, మెడిసిన్ మంచిది ఉండాలి, పేషెంట్ మంచివాడై ఉండాలి. 3. పేషెంట్ కు డాక్టర్ మీద నమ్మకం ఉండాలి, డాక్టర్ మంచి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. ఆ ప్రిస్క్రిప్షన్ దొరికింది మెడికల్ షాప్ లో మంచిది దొరకాలి. అది ఆ సమయంలో ఆయన చెప్పినట్టు పాటిస్తే దాని ప్రభావం అదే. విజ్ఞానం కూడా అంతే, విజ్ఞానం కూడా అంతే అంతే. భార్యాభర్తలు కూడా అంతే, భార్యాభర్తలు కూడా అంతే. ఇప్పుడు కొందరు అత్తలను తిడతారు, అవన్నీ వేరు. కానీ అత్త పెళ్లి ఎందుకు చేసింది? వీళ్ళిద్దరు చక్కగా ఉండాలి, వంశం వృద్ధి చెందాలి, నా కొడుకు అన్యోన్యంగా ఉండాలని కదా. వీళ్ళు సినిమాకు పోతా అంటే వద్దంటది అత్తయ్య. ఒక మాట చెప్తే చిన్న మాట, అత్తయ్య మేము సినిమాకి వెళ్తాం, ఒక చిన్న మాట. ఆమెకేం చెప్పేది అనుకుంటే అక్కడ విష బియ్యం. నేను కదా నాకు తాళు చేతులు రాలేదు, ఈ పెత్తనం అంతా నాకు వచ్చేటప్పుడు వస్తుంది. నీకు ఎప్పుడు రావాలో పిహెచ్డి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది అంతే. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి